వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము సెట్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. సెట్ అంటే ఏమిటి అని అంటే ఎ సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్. సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ collection of objects. స్పష్టంగా నిర్వహించబడిన వస్తువుల సమాచారాన్ని మనము సెట్ లేదా సమితి అని అంటాము. సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్. స్పష్టంగా నిర్వహించబడిన ఒక వస్తువుల యొక్క సమాచారాన్ని మనము సెట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, set of natural numbers. 1 2 3 4 5 6 7 8 9. సెట్ స్పష్టంగా నిర్వహించబడిన నంబర్స్ కాబట్టి మనం వీటిని సెట్ అని అంటాము. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగిన నంబర్స్ ఏంటి అని అడిగితే అందరూ ఇవే నంబర్స్ చెప్తారు, కానీ ఇవే చెప్తారు కాబట్టి మనం వీటిని న్యాచురల్ నంబర్స్ అని, స్పష్టంగా 1 to ఒక వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం దానిని సెట్ అని అంటాము. వన్ మోర్ ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ ఈవెన్ నంబర్స్. 1 2 4 6 8 and so on etc. వీటి యొక్క సెట్ యొక్క లక్షణాలు ఏంటి అని అంటే ఎలిమెంట్స్ని స్పష్టంగా నిర్వహించబడాలి. ఫస్ట్ ఫీచర్స్ ఏంటి? లక్షణాలు. స్పష్టంగా నిర్వచించబడి ఉండాలి. పునరావృతం అవ్వకూడదు, రిపీట్. ఆర్డర్ ఏ విధంగా అయినా ఉండొచ్చు, నంబర్స్ యొక్క ఆర్డర్. సెట్ అంటే అర్థమైంది కదండి. సెట్ అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. స్పష్టంగా నిర్వహించబడిన సమాచారాన్ని మనము సెట్ అని అంటాము. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఏమని చెప్పాలండి? సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, సెట్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ అని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టైప్స్, సెట్ యొక్క టైప్స్. ఫస్ట్ ఏంటిదంటే శూన్య సమితి, ఎంప్టీ సెట్, ఎంప్టీ ఆర్ నల్ సెట్. ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదండి సెట్లో, ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. ఏ ఈజ్ ఈక్వల్ టు పై. పై ఏమి లేకపోతే దానిని మనం పైతో సూచిస్తాము కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు పై. నెక్స్ట్ సెకండ్ ఏకవస్తు సమితి. సింగిల్టన్ సెట్. సెట్లో కంపల్సరీ ఒక్క ఎలిమెంట్ అనేది ఉంటే దానిని మనము సింగిల్ సెట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ 1. ఏంటండి శూన్య సమితి అంటే సెట్లో ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. సెకండ్ ఏకవస్తు సమితి అంటే సింగిల్టన్ సెట్ అంటే ఏమిటి? సెట్లో కంపల్సరీ ఒక్క వస్తువు, ఒక్క నంబర్ అన్నా ఉండాలి. నెక్స్ట్ నంబర్ 3 సమాన సమితులు, ఈక్వల్ సెట్స్.
సమాన సమితులు. ఇప్పుడు 2 సెట్స్ ఉన్నాయనుకోండి, ఏ అండ్ బి మీద 2 సెట్స్ అనుకోవాలి. దాంట్లో ఏ సెట్టులో 1 2 3 అనే 3 నంబర్స్ ఉన్నాయి. అదేవిధంగా బిలో 3 2 1 అనే 3 నంబర్స్ ఉన్నాయి. ఏలో ఉన్న నంబర్లు బిలో ఉన్న నంబర్లు సమానంగా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనము ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 4 సబ్సెట్ లేదా ఉపసమితి. సబ్సెట్ లేదా ఉపసమితి. ఒక సమితిలో కొన్ని వస్తువులు ఉన్నాయండి. ఏ అనే ఒక సెట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, బి అనే సెట్లో ఇంకొక కొన్ని వస్తువులు ఉన్నాయి. ఏ ఈజ్ ఈక్వల్ 1, 2 అనుకున్నాం అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు ఏ సబ్సెట్ ఆఫ్ బి. అంటే ఏంటంటే ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 2 కంటే ఎక్కువ ఉన్నాయి. అదే ఏలో ఉన్న మూలకాలు కూడా బిలో ఉన్నాయి కాబట్టి ఏ ఇస్ సబ్సెట్ ఆఫ్ బి అని రాసుకోవచ్చు. నెక్స్ట్ సర్వ సమితి. సర్వసమితి అంటే యూనియన్ అండి. సర్వసమితి అంటే మొత్తం అన్ని నంబర్స్ ఒకటే సెట్లో ఉంటాయి. దానినే మనము సర్వసమితి అని అంటాము. దీనిని మనం ఏ విధంగా సూచిస్తాము అంటే యు తోటి సూచిస్తాము. నెక్స్ట్ టాపిక్ సంయుక్త సమితులు. సంయుక్త సమితులు అంటే ఏంటి అని అంటే దీనిని యూనియన్ సెట్ అని అంటాము. యూనియన్ సెట్ 2 సెట్లలో కామన్గా ఉన్న నంబర్ 2 సెట్లలో కంబైన్డ్ చేసి రాస్తే దానిని మనము యూనియన్ సెట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్ 4, 5, 6 అనే నంబర్స్ ఉంటే మనం దానిని ఏ యూనియన్ బిగా రాయాలి అని అంటే 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా రాస్తే దానిని మనము యూనియన్ సెట్ అని అంటాము. నెక్స్ట్ సామాన్య సమితి. ఇంటర్సెక్షన్ సెట్. దీన్ని మనం ఏమంటామంటే 2 సెట్లలో కామన్గా ఉన్న నంబర్లనే మనము రాసుకుంటే దానిని ఇంటర్సెక్షన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్ 2, 3, 4 అనే 2 సెట్లు ఉన్నాయనుకోండి. దాన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి లాగా రాసుకోవాలంటే కామన్గా ఉన్న నంబర్లని మనము రాసుకుంటే దానిని ఇంటర్సెక్షన్ అని అంటాము. నెక్స్ట్ వ్యతిరేక సమితి. కాంప్లిమెంట్ సెట్. సర్వసమితిలో ఉండి ఏలో లేని వస్తువులనే మనము కాంప్లిమెంట్. సర్వసమితి అంటే ఏంటంటే అన్ని నంబర్స్ని మనము సర్వసమితి అని, సెట్లో ఉన్న అన్ని నంబర్స్ని మనం సర్వసమితులు అనుకుంటాం కదా, అందులో ఉండి ఏలో లేని నంబర్లనే మనము కాంప్లిమెంటరీ నంబర్స్ అని అంటాము. దీనిని ఏ డాష్ లేదా ఏ కాంప్లిమెంటరీ అని సూచిస్తారు. నెక్స్ట్ విభిన్న సమితులు. డిస్జాయింట్ సెట్. డిస్జాయింట్ సెట్ అంటే ఏమిటంటే 2 సమితులలో ఏ ఒక్క నంబరు కూడా కామన్గా ఉండదు, అన్నీ డిఫరెంట్గా ఉంటే వాటిని మనము డిస్జాయింట్ సెట్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్ 4, 5, 6. ఇందులో కామన్గా ఏ నెంబర్స్ లేవు కాబట్టి మనము దీనిని డిస్జాయింట్ సెట్స్ అని అనుకుంటాము. ఈరోజు మనము తెలుసుకున్న టాపిక్స్ గురించి మళ్ళీ ఒకసారి నార్మల్గా డిస్కషన్ చేసుకుందాము. వాట్ ఈజ్ ఏ సెట్ అంటే ఏమిటి అని అంటే ఏ సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే ఏంటి అని అంటే
స్పష్టంగా నిర్వహించబడిన వస్తువుల సమాచారాన్ని మనము సెట్ అని అనుకుంటాము. ఎగ్జాంపుల్స్ ఏంటంటే న్యాచురల్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ఏ నంబర్స్ అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ వాటి యొక్క లక్షణాలు ఏమని చెప్పుకున్నామంటే పునరావృతం అవ్వకూడదు, ఆర్డర్ అనేది ఏ విధంగా అయినా రాసుకోవచ్చు, స్పష్టంగా నిర్వహించబడిన నంబర్స్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ టైప్స్, శూన్య సమితి, ఎంటీ సెట్ అంటే ఈ సెట్లో ఏ ఒక్క నంబర్ కూడా ఉండని సెట్లను మనము ఎంటీ సెట్ అని అనుకుంటాము. నెక్స్ట్ ఏకవస్తు సమితి. ఏకవస్తు సమితి అంటే ఏంటంటే సెట్లో కంపల్సరీ ఒక్క నంబర్ అయినా ఉంటే ఆ సెట్ని మనము సింగిల్టన్ సెట్ లేదా ఏకవస్తు సమితి అని అనుకుంటాం. నెక్స్ట్ సమాన సమితులు, ఈక్వల్ సెట్స్. రెండు సెట్స్ ఉంటే ఆ రెండు సెట్లలో కామన్ కాదు, ఈక్వల్గా సమానంగా ఉంటే వాటిని నంబర్స్ అనేటివి సమానంగా ఉండాలి. అటువంటి సెట్లనే మనము సమాన సమితులని అనుకుంటాము. నెక్స్ట్ సబ్సెట్ లేదా ఉపసమితులు. ఇప్పుడు ఏలో ఉన్న నంబర్లు బిలో ఉండి బిలో ఇంకా నంబర్స్ కాకుండా వేరే నంబర్స్ కూడా ఉంటే దానిని మనము ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని రాసుకోవచ్చు. నెక్స్ట్ సర్వసమితి. ఇందులో సెట్లో ఉన్న నంబర్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ సంయుక్త సమితులు, యూనియన్ సెట్. యూనియన్ సెట్ అంటే ఏ విధంగా రాసుకోవాలండి? ఏ అనే సెట్ ఉంది, బి అనే సెట్ ఉంది, అందులో ఉన్న రెండు నంబర్లన్నీ కంబైన్ చేసి రాస్తే మనం దాన్ని సంయుక్త సమితులు అని అంటాము. నెక్స్ట్ సామాన్య సమితి, ఇంటర్సెక్షన్. కామన్గా ఉన్న నంబర్లను రాసుకుంటే మనం దానిని ఇంటర్సెక్షన్ అని అంటాము. వ్యతిరేక సమితి. సర్వసమితి అంటే సెట్లో ఉన్న నంబర్లలో ఉండి ఏలో లేకపోతే ఆ నంబర్లను మనము వ్యతిరేక సమితి లేదా కాంప్లిమెంటరీ అని అంటాము. లాట్ బట్ నాట్ స్లీప్. విభిన్న సమితులు, డిస్జాయింట్ సెట్. ఏలో ఉన్న నంబర్లు బిలో ఉన్న నంబర్లు డిఫరెంట్గా ఉంటే వాటిని మనం డిస్జాయింట్ సెట్స్ అని అనుకుంటాము. Please subscribe my channel. Please like, share and hit the bell icon. Thank you all.